క్యాండిడేట్ పరంగా ముగ్గురిట్లలో ఎవరికి బాగుంది? సునీతమ్మక, నవీన్ యాదవ్కా, లంకల దీపక్ రెడ్డి? అంటే ఎక్కువ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హెల్పింగ్ నేచర్లో కానీ, అందుబాటులో ఉండడం కానీ మీరు సర్వే క్యాండిడేట్ల పరంగా కూడా చేసి ఉంటారు. ఇండివిజువల్గా నవీన్ యాదవ్ పార్టీ పరంగా కాకుండా ఇండివిజువల్గా ఈయనకి ఇమేజ్ ఉంది. సో వ్యక్తిగతంగా నేను పబ్లిక్ పాలసీ తీసుకున్నప్పుడు కూడా మీరు అప్పుడు వచ్చిన ఓట్లను బట్టి చెప్తురా? ఇప్పుడు పబ్లిక్లో మరి 18 నుంచి 25 వరకు తగ్గిందా, నవీన్ యాదవ్ గ్రాఫ్ పెరిగిందా అనేది మీరు అడిగిన క్వశ్చన్? అడిగాను నేను అదే అంటున్నాను. ఇప్పుడు అనేక అంశాలు తీసుకుంటానని ఎందుకంటున్నాను నేను, ఒక అంశం కాదు. ఇప్పుడు లంక దీపక్ రెడ్డి గారు ఆయనకి 19,000 20,000 వచ్చాయి. సో ఒక పార్టీ తరఫున అంటే ఒక బీజేపీ పార్టీ పోటీ చేసినప్పుడు 20,000 వచ్చినప్పుడు నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ పోటీ చేస్తే 20,000 వచ్చాయి కదా. మన ఓటింగ్ షేర్ చూసుకుందాం. సో అంటే ఇండివిజువల్గా ఈయనకి కొంత బెస్ట్ ఇమేజ్ ఉంది. అప్పుడు ఆయనకి ఎంత రావాలి? 40,000 రావాలి. ఎవరికి? లంక దీపక్ రెడ్డి గారికి అప్పుడు పోటీ చేసిన 40,000 రావాలి. అదే బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేసి ఎంత వస్తుంది? 50,000-60,000 వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే 2023లో అజరుద్దీన్ గారికి ఇచ్చారు. అజరుద్దీన్ గారికి కాకుండా నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే గెలిచి ఉండేవాళ్ళు.